హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంసెట్ 2025 రాసిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి వీడియోలో మరి ర్యాంక్ వర్సెస్ సీట్ అనమాట. మరి ఏ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది, ఏ కాలేజెస్ వస్తుంది. మనకు మొత్తము 175 కాలేజెస్ ఉండేమో తెలంగాణలో. 175 కాలేజీలు. అప్రాక్సిమేట్గా మనకి కన్వీనర్ కోటాలో ఒక 90K సీట్స్ అయితే ఉన్నాయి. మొత్తము 1,20,000 ఎన్నో సీట్స్ అయితే ఉన్నాయి. మరి కన్వీనర్ కోటాలో వచ్చేసరికి మనకి 90,000 అయితే ఉండటం అయితే జరిగింది. మరి ఎవరైతే మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి, మన మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కడెక్కడ తెలుసుకోవాలనుకుంటున్నారో, సపోజు ఫర్ ఎగ్జాంపుల్ మరి సిఎస్సి తీసుకుందాం. మనం సిఎస్సి తీసుకుంటే ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ ఉంది. ఇఫ్ యూ టేక్ సిఎస్సి తీసుకుంటే కేటగిరీ వైజ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే మరి స్టూడెంట్స్ ఎవరికైతే మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేరాలని ఉందో మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ని సెలెక్ట్ చేసాము. మరి ఓసీ బాయ్స్, మరి అదర్ క్యాస్ట్లో ఉన్న బాయ్స్ చూసినట్టయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ స్మాలెస్ట్ లార్జెస్ట్ మనం చెక్ చేద్దాం. చూడండి, మరి ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్ 1,500 వచ్చిన స్టూడెంట్స్ ఎక్కడ చేరాడు, మరి ఇక్కడ చేరాడు. 1,594 ర్యాంక్కి ఇక్కడ రావటం జరిగింది. మరి చైతన్య భారతి 2,447, మరి జేఎన్టీయు, అదేవిధంగా ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 3,116కి అయితే రావటం అయితే జరిగింది. మరి జేఎన్టీయు వచ్చింది, చైతన్య భారతి వచ్చింది, విఎన్ఆర్ 2,400కి అయితే రావటం అయితే జరిగింది. ఇది లాస్ట్ ర్యాంక్ చూద్దాం ఒకసారి. మనం లాస్ట్ ర్యాంక్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఓసీ బాయ్స్ లాస్ట్ ర్యాంకు మీకు ఎక్కడ ఉరామురిగా మీరు ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అవుతారో మరి లాస్ట్ ర్యాంకు మనకి 1,16,000 1,56,000 వరకు వచ్చిందమ్మా. విఎంఆర్ వర్ధమాన్ మీకు ఫస్ట్ నుంచి మరి ఓయూ కానీ, జేఎన్టీయూ కానీ, సిబిఐటి కానీ, వాసవి కానీ చూస్తే 1,56,852 వరకు అయితే మరి సీట్స్ అయితే వచ్చినాయి. ఈ విధంగా మరి కట్ ఆఫ్ అయితే చెప్తున్నాం. మరి ఓసీ మరి అదేవిధంగా చూసినట్టయితే స్టూడెంట్స్ మరి ఓసీ పిల్లలు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇట్లా ఓవరాల్గా మరి మనకి ఉండటం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే సపోజు విల్ సీ ఓన్లీ ఫర్ ఓసీ గర్ల్స్కి చూసినట్టయితే మనకి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ హైదరాబాదు 1,700 కట్టారు స్టార్టింగ్ అయింది. విఎన్ఆర్ 2,400, మరి చైతన్య భారతి 2,600, 3,200, సిఎస్సి వివిధ రకాల బ్రాంచెస్ ఇక్కడ చూడండి. ఇక్కడ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సిఎస్సి బ్రాంచ్ 3,200 రావటం అయితే జరిగింది. తర్వాత మనం ఓపెన్గా చూసినట్టయితే ఇక్కడ స్టూడెంట్స్ లాస్ట్ మనకి 175 కాలేజెస్ ఉన్నాయి. ఈ 175 కాలేజెస్లో విఎంఆర్ ప్రతిభ అంటే 1,56,000 వరకు వచ్చిందమ్మా. లక్షల్లో మీకు సీట్ వచ్చినా మీకు ఎంసెట్లో ఏంటంటే జేఈ మెయిన్ లాగా కాదు. ఎంసెట్ అనేది జేఈ మెయిన్ లాగా కాదు. ఎవ్రీబడి విల్ గెట్ సీట్స్, అది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీబడి విల్ గెట్ సీట్. కాకపోతే మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వాలి. స్టూడెంట్స్ అనేవాళ్ళు మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వాలి. అదేవిధంగా మరి చూద్దాం బీసీఏకి, మరి సిఎస్సిలో బీసీఏ, మరి సిఎస్సిలో బీసీఏ స్టూడెంట్స్కి సంబంధించిన జేఎన్టీయు మరి 5,698కి వచ్చేసింది. మరి అదేవిధంగా చూసినట్టయితే 5,000 నుంచి 5,600 నుంచి అయితే స్టార్ట్ అయిందమ్మా. జేఎన్టీయు 5,600 నుంచి అయితే స్టార్ట్ అయింది. విఎన్ఆర్ ఇక్కడ వచ్చేసి మరి టాప్లో ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 7,000 వరకు అయితే స్టార్ట్ అయింది. వాసవి 13,000 వరకు, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 13,000 వరకు ఈ విధంగా అయితే స్టార్ట్ అవటం జరిగింది. మరి చూసినట్టయితే మనం లాస్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ లాస్ట్ చూడండి ఒకసారి. చూస్తే మనకి బీసీఏకి 1,54,000 వరకు అయితే సీట్ రావటం అయితే జరిగింది. అదేవిధంగా అన్నీ చూడలేం కాబట్టి
మరి చూసినట్టయితే మరి ఎస్సీ స్టూడెంట్స్ ఒక్కసారి అదర్ క్యాస్ట్ కూడా చూద్దాం. ఎస్సీ స్టూడెంట్స్కి మీరు సిఎస్సి బ్రాంచ్ చూడాలని మరి ఎస్సీ స్టూడెంట్ మనం స్టార్టింగ్లో 8,600 అమ్మ, 8,600. వీళ్ళందరూ ఈ పైన వాళ్ళందరూ జేఈ మెయిన్కి వెళ్ళిపోయారు. మరి లాస్ట్ ఇయర్ ఈ పైన వాళ్ళందరూ జేఈ మెయిన్కి వెళ్ళటం జరిగింది. 8,600 నుంచి ఓయూ. తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ ఓయూ సెలెక్ట్ చేసుకున్నారు. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫస్ట్ జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సెకండ్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఫీజెస్ కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ చూజ్ ఓన్లీ 50,000 అనమ్మా. ఇక్కడ జేఎన్టీ అయినా ఓయూ అయినా 50,000 ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు 8,000, 10,000 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సిఎస్సి బ్రాంచ్ అయితే ఇక్కడ రావటం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనం లక్షల్లో సీటు వచ్చినా కానీ చూద్దాం ఒకసారి. మరి కేర్ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎస్సీ బాయ్స్లో ఇక్కడ లేరు, ఇక్కడ నాట్ అవైలబుల్. ఎక్కడ వరకు ఉన్నారు ఎస్సీ బాయ్స్? ఎక్కడమ్మా ఇది ఎస్సీ బాయ్స్ 1,56,000. అంటే ఇక్కడ స్టూడెంట్స్ లేరు. ఇక 1,56,858 తర్వాత స్టూడెంట్స్ అయితే లేరు. విఎంఆర్ ప్రతిభ, ఇలా నారాయణమ్మ కాలేజెస్ కూడా మరి లేడీస్కి మంచి కాలేజెస్ ఉన్నాయమ్మా. లేడీస్కి వచ్చినప్పుడు నారాయణమ్మ కాలేజు, ఎస్సీ నారాయణమ్మ కాలేజ్, ఇది నాట్ లేడీస్ కాలేజీలు 25 lakhs, 25,000 ఈ విధంగా మరి కాలేజెస్ ఉండటం అయితే జరిగింది. ఇది చూడండి, లక్షల్లో మీకు సీట్ వచ్చినా మీరు మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. మన మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూపిస్తాను. మనది దావిరి అకాడమీ మెంటర్షిప్ డీటెయిల్స్ ఆల్రెడీ జేఈ మెయిన్ అడ్వాన్స్లో కూడా మనం స్టార్ట్ చేసాం. స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. జోసా ప్లస్ సీశాబ్లో 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీ 2,500. మరి జేఈ ప్లస్ ఎంసెట్ కలిపి 3,750 రూపాయలు. ఓన్లీ ఎంసెట్కి 1,750 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి జాయిన్ అవ్వండి. మీరు సొంతగా మీరు కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది అమౌంట్కి క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేసి మరి ఇక్కడ వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి పంపండి అమ్మ. ఎవరు డైరెక్ట్ డోంట్ కాల్ డైరెక్ట్లీ. డోంట్ కాల్. మీరు కాల్ చేసినా కానీ నేను లిఫ్ట్ చేయను అనమాట. మరి మీరు అమౌంట్ పే చేస్తే ఎవరైనా కావాలంటే మెసేజ్ చేయండి. ఎందుకంటే నా టైం, ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే ఉండారో మీరు దీనికి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఇబ్బంది ఏమీ లేదు. మెంటర్షిప్ జాయిన్ అయితే మీకు ఆల్రెడీ మీరు చాలా తక్కువ ఫీజెస్. దీనికే మనకి చాలామంది 3,000 రూపాయలు, 4,000 రూపాయలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. 10,000 రూపాయలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ కౌన్సిలింగ్కి 10,000 రూపాయలు కూడా తీసుకుని చాలా తక్కువలో నేను పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది మొత్తం కూడా మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ డీటెయిల్స్ కూడా ఇస్తాను, మన నంబర్. కానీ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అమౌంట్ పే చేసి అయితే కాల్ చేయండి. డైరెక్ట్గా మరి ఎవరు కూడా కాల్ చేయొద్దు. నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి మీరు కాల్ చేయండి. ఎవరైనా మీ అమౌంట్ పే చేసి మరి నాతో చాట్ చేయండి, కాల్ చేయండి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఈ విధంగా మరి డేటా అయితే ఉందమ్మా. మీరు ఇప్పుడు కంప్యూటర్స్ అయితే చూసాము. ఒకసారి మనం ఈసీఈ కూడా చూద్దాం. మరి ఈసీఈ చూసినప్పుడు ఫస్ట్ ఈసీఈ స్టూడెంట్స్ ఎక్కువగా కంప్యూటర్స్ అయితే మరి జేఎన్టీయూకి అయితే ఫస్ట్ ఇక్కడ కూడా మరి మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 3,654 ర్యాంక్ వెళ్ళారు. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇక్కడ మరి సపరేట్ బ్రాంచెస్ ఉండేవి కాబట్టి ఇక్కడ కూడా మా పాపను కూడా ఇక్కడ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే ఉస్మానియా ఈసీఈ తర్వాత సిబిఐటీకి వెళుతున్నారమ్మా. వీళ్ళు ఈసీఈకి ఫస్ట్ ఈసీఈకి జేఎన్టీలో జాయిన్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈసీఈకి జేఎన్టీలో జాయిన్ అవుతున్నారు, తర్వాత ఓయూలో జాయిన్ అవుతున్నారు. ఈసీఈలో ఓయూ సెకండ్ ఉంది. ఓయూలో నంబర్ 1, ల్యాబ్స్ ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది. మరి జేఎన్టీ కూడా నంబర్ 1. ఈ సిబిఐటీలో ఓన్లీ ఈ సిబిఐటీ వీళ్ళు ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ మాత్రం జాయిన్ అవుతున్నారు. ఎవ్రీబడి జాయిన్ అవ్వరు, ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ మాత్రం జాయిన్ అవుతున్నారు. మరి లాస్ట్ కట్ ఆఫ్ సివిఆర్ 1,300. మరి మీకు ఇండివిజువల్గా మరి డీటెయిల్ షీట్స్ కావాలంటే కూడా మనం ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇక్కడ చూస్తే
1,56,000 వరకు మీకు సీట్స్ రావటం అయితే జరిగింది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చెప్పుకుంటా పోతే ఉంటే మనకి లెంతీ అయిపోతుంది. మనకి షీట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మనం ఈడబ్ల్యూఎస్కి సపోర్ట్ చేస్తున్నాము. గర్ల్స్ ట్యూషన్ ఫీజెస్ కూడా డీటెయిల్స్ ఉంటాయి. మీరు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను ట్యూషన్ ఫీజు ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ట్యూషన్ ఫీజు కానీ ఏ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఏ బ్రాంచ్ వస్తుంది, మరి ఎక్కడ వస్తుంది, మీకు 50,000 వచ్చినా 60,000 వచ్చినా 50,000, 50K, 60K, 80K, 1,40,000 ఎక్కడొచ్చినా సరే మీకు సీట్ రావటం అయితే జరుగుతుంది. మరి మనకి టాప్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ. ఇక్కడ సీజ్, వాసవి, సిబిఆర్, మహాత్మా, వర్ధమాన్, బివి రాజ్, ఇవన్నీ శ్రీనిధి, కేయూ కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్, సిఎంఆర్, ఏఆర్, గురుకుల్, ఇవన్నీ కాలేజెస్, ఎంఎల్ఆర్, మంచి టీకేఆర్, ఇలా మంచి కాలేజెస్ రావటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మీకు మెంటర్షిప్ ఫ్రీగా మీకు గైడెన్స్ కూడా మనం ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు అమౌంట్ కట్టే అమౌంట్ తక్కువైనా దానికి సంబంధించిన గైడెన్స్ కూడా మీకు అన్ని విధాలు ఇస్తాను. మీరు మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తామంటే మరి ఇలాంటి డీటెయిల్స్ మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్స్. బై. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. మరొకసారి ఈ మెంటర్షిప్ కూడా చూసుకోండి. మీకు ఇష్టమైతేనే జాయిన్ అవ్వండి. దిరిజును బలవంతం ఏం లేదమ్మా, ఇక్కడ బలవంతం ఏం లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మరి నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నారో దోస్ యూ కెన్ మరి పే చేయండి. మీరు అమౌంట్ పే చేయండి, నాకు కాల్ చేయండి. మీకు కావాల్సిన పీడిఎఫ్స్ అంటే ఇప్పుడు మీకు అవసరం లేదు. ఎందుకంటే మన కౌన్సిలింగ్ మనకి జూలైలో స్టార్ట్ అవుతుందమ్మా. జూలైలో స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్. స్టార్ట్ అవుతుంది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు నడుస్తుంది. మీకు పీడిఎఫ్ కాకపోతే ఇప్పుడు మీకు ఎక్కడ సీట్ వస్తుందని నేను బ్రీఫ్గా కావాలంటే పీడిఎఫ్ ఇస్తాను. దట్ ఈజ్ మీ ఇంట్రెస్ట్. మీకు కావాలంటే మీ సాటిస్ఫాక్షన్. మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఏదైనా మీకు కావాల్సిన విధంగా నేను పీడిఎఫ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.